వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరియాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సాయం చేయనున్న ఖతార్. సుడాన్ మారణ హోమంపై ధ్వజమెత్తిన బ్లింకెన్. గాజా సంగతేంటన్న మానవ హక్కుల కార్యకర్త. కెనడా అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదు. ట్రంప్పై ధ్వజమెత్తిన కెనడా ప్రధాని. సంబల్ హింస ప్రభుత్వ కుట్ర అంటూ ఆరోపించిన అఖిలేష్ యాదవ్. ఉచితాలకు డబ్బులుంటాయి కానీ న్యాయమూర్తుల జీతాలకు ఉండవా? రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీం మండిపాటు. ఫార్ములా ఈ అవినీతి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్. ఆపరేషన్ దూల్పేట విజయవంతం. 317 మంది అరెస్టు. 321 కిలోల గంజాయి స్వాధీనం. సిరియా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచేందుకు ఖతర్ సహాయం చేయాలని యోచిస్తున్నట్లు అమెరికా సీనియర్ దౌత్యవేత్త చెప్పారు. ఇది సిరియా పాలకులకు కీలకమైన సహాయం అని ఆయన చెప్పారు. సిరియాలోని పాలక సంస్థలతో 6 నెలల పాటు లావాదేవీలకు వీలు కల్పించే విధంగా యుఎస్ ఆంక్షల మినహాయింపుతో కొత్త సిరియన్ ప్రభుత్వానికి మద్దతు సాధ్యమైంది. సిరియా ప్రభుత్వ జీతాలకు ఖతర్ నిధులు సమకూర్చడంపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఏమీ ఖరారు కాలేదని ఒక అరబ్ అధికారి తెలిపారు. సౌదీ అరేబియాతో సహా ఇతర దేశాలు ఈ ప్రయత్నంలో చేరవచ్చని తెలిపారు. సిరియాకు మద్దతు ఇవ్వడానికి ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సౌదీ కట్టుబడి ఉందని, ఆహారం, వైద్య సామాగ్రితో సహా మానవతా సహాయంపై దృష్టి సారించిందని సౌదీ అధికారి రాయిటర్స్తో చెప్పారు. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు దీర్ఘకాలంగా మద్దతు ఇచ్చిన ఖతార్ అధికారిక పద్ధతిలో నిధులు సమకూర్చడానికి వీలుగా ఆంక్షల మినహాయింపు జారీ చేయాలని వాషింగ్టన్ను తీవ్రంగా లాబియింగ్ చేస్తుందని అమెరికా దౌత్యవేత్త తెలిపారు. డిసెంబర్ 8న హయత్ తహరీర్ ఆల్ షామ్ నేతృత్వంలో సిరియన్ తిరుగుబాటుదారులు మెరుపుదాడిలో అసద్ నుండి అధికారాన్ని చేపట్టారు. ఆ సందర్భంగా ప్రభుత్వ రంగ కార్మికులకు 400% జీతాల పెంపునకు తాత్కాలిక ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీతాల పెరుగుదలతో దాదాపు 120 మిలియన్లు డబ్బు అవసరమవుతుంది. ప్రభుత్వ రంగంలో 1.25 మిలియన్లకు పైగా కార్మికులు ఉన్నారని కొత్త ఆర్థిక మంత్రి తెలిపారు. జీతాలకు విదేశీ నిధులపై తమకు ఎటువంటి సమాచారం లేదని, కానీ కొన్ని దేశాలు ఆర్థికంగా మద్దతు ఇస్తామంటున్నాయని సిరియన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సుడాన్లోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, దాని అనుబంధ మిలిషియా సభ్యులు ఆ దేశంలో మారణ హోమానికి పాల్పడ్డారని యునైటెడ్ స్టేట్స్ నిర్ధారించింది. ఆ మేరకు మిలిటెంట్ సంస్థ నాయకుడిపై ఆంక్షలు విధించింది. అక్కడ మిలిటెంట్ గ్రూపు పౌరులపై దాడులు కొనసాగిస్తున్నాయని బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, ఉద్దేశపూర్వకంగా కొన్ని జాతి సమూహాలపై అత్యాచారం, లైంగిక హింసకు పాల్పడ్డారని అన్నారు. పారిపోతున్న పౌరులను కూడా మిలిటెంట్ గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని బ్లింకెన్ చెప్పారు. ఈ దురాఘాతాలకు వారిని బాధ్యులను చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆయన అన్నారు. బ్లింకెన్ ప్రకటన వెలువడిన వెంటనే హక్కుల కార్యకర్తలు, విశ్లేషకులు గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమంలో యుఎస్ పాత్రను ఉదాహరించారు. ఈ మేరకు హ్యూమన్ రైట్స్ వాచ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెన్నెతో రోత్ మాట్లాడుతూ సుడాన్, గాజాలో పౌరుల సామూహిక హత్యలను ఆపాలని అన్నారు. ఈ సందర్భంగా పాలస్తీనా జర్నలిస్టు మహమ్మద్ షేదా మాట్లాడుతూ బ్లింకెన్ తన ప్రకటనలో పేర్కొన్న ప్రతి యుద్ధ నేరాన్ని అమెరికా సహకారంతో గాజాలో ఇజ్రాయెల్ పాల్పడుతుందన్న సంగతి మరొకడని అన్నారు. నిజం చెప్పాలంటే సుడాన్లో మారణ హోమం అని మీరు పేర్కొన్న నేరాలన్నీ గాజాలో ఇజ్రాయెల్ చేస్తోంది. అదే మారణ హోమానికి మద్దతుగా మీరు ఆర్థిక సాయం చేసి ఆయుధాలు సమకూర్చి పెట్టారని అన్నారు. ఈ మేరకు ఆధునిక మధ్యప్రాచ్య చరిత్రకారుడు అసెల్ రాడ్ బ్లింకెన్ను విమర్శించాడు. గాజాలో మారణ హోమానికి అమెరికా సహాయం చేస్తుందని నిందించాడు. మీరు అంతర్జాతీయ చట్టాన్ని తారుమారు చేశారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణ హోమంపై పదే పదే అబద్ధాలు చెప్పారు. గాజాలో యుఎస్ మిత్రదేశమైన ఇజ్రాయెల్ అక్టోబర్ 2023 నుండి 46,000 మంది పాలస్తీనియన్లను చంపి దాదాపు 110,000 మందిని గాయపరిచినట్లు నివేదించారు. దాదాపు 11,000 మంది పాలస్తీనియన్లను శిథిలాల కింద సమాధి అయ్యారని భయపడుతున్నారు. మరో 10,000 మందిని ఇజ్రాయెల్ కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్ టార్చర్ ఛాంబర్లలో ఉంచింది. మరోవంక అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్ మారణ హోమం ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయినా అమెరికాకు ఇజ్రాయెల్ అరాచకాలు ఏవి కనపడకపోవడం దురదృష్టకరమని విశ్లేషకులు వాపోతున్నారు. కెనడాను అమెరికాలో విలీనం చేయాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపును కెనడా ప్రధానమంత్రి జస్టిన్
ట్రూడో తిప్పికొట్టారు. తమ దేశాన్ని అమెరికాలో విలీనం చేసే అవకాశం ఎంతమాత్రం లేదని అన్నారు. రెండు దేశాలలోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రత, భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారని ట్రూడో తేల్చి చెప్పారు. కాగా కెనడా విదేశాంగ మంత్రి కూడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలను సమర్థించారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు కెనడా భయపడదని అన్నారు. కెనడా గురించి పూర్తి అవగాహన లేకుండా ట్రంప్ మాట్లాడుతున్నారని విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆరోపించారు. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, మా ప్రజలు మా బలంగా ఉన్నారు. బెదిరింపుల నేపథ్యంలో మేము ఎప్పటికీ వెనక్కి తగ్గమని ఆమె అన్నారు. ఫ్లోరిడా మార్ ఏ లాగో హోంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మీరు కృత్రిమంగా గీసిన ఆ గీతను చెరిపేయండి, అది జాతీయ భద్రతకు కూడా చాలా మంచిది అని అన్నారు. ఇదిలా ఉండగా కెనడా విలీనం అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ వినూత్నంగా పేర్కొన్నారు. కెనడా భూభాగాన్ని అమెరికాలో విలీనం చేసినట్లు ఆ దేశ జాతీయ జెండాను కలిగి ఉన్న ఫోటోను ఆయన పోస్టు చేశారు. దీంతో పాటు వాషింగ్టన్ కెనడా 51వ రాష్ట్రంగా చేరినట్లు ఉన్న మ్యాప్ను ట్రంప్ పంచుకున్నారు. విలీనం కాకపోతే కెనడాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జనవరి 20న అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన బెదిరింపును అనుసరిస్తే అది కెనడా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంబల్ హింస ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. లక్నోలో విలేకరులను ఉద్దేశించి అఖిలేష్ మాట్లాడుతూ, సంబల్లో బీజేపీ హింసను ప్రేరేపిస్తుందని అన్నారు. అక్కడ అమాయక ప్రజలు హింసకు గురయ్యారని ఆరోపించారు. ఎస్పీ ప్రతినిధి బృందం సంబల్ను సందర్శించడానికి ప్రయత్నించినప్పుడు అధికారులు దాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నించిందని అఖిలేష్ అన్నారు. ఈ సంఘటన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అని కూడా ఆయన అన్నారు. అఖిలేష్ మాట్లాడుతూ, మానవ జీవితం పట్ల బీజేపీకి ఎలాంటి శ్రద్ధ లేదని విమర్శించారు. బీజేపీ సానుభూతి లేని, హృదయం లేని పార్టీ అని సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాషాయ పార్టీ ప్రభుత్వంలో న్యాయము, ప్రజా ఫిర్యాదులకు స్థానం లేదని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మతప్రసాద్ పాండే కూడా సంబల్ హింసపై ఒక నివేదికను సమర్పించారు. మసీదు సర్వే పేరిట ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తలను పెంచారని ఆరోపించారు. ఈ సంఘటనకు బీజేపీ కుట్ర చేసిందని, సర్వే బృందంలో బీజేపీ సభ్యులు ఉన్నారని, పోలీసులు బలప్రయోగం చేశారని ఆయన ఆరోపించారు. టియర్ గ్యాస్ ప్రయోగించడానికి బదులుగా వారు కాల్పులు జరిపి రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. మొఘల్ కాలం నాటి మసీదును పరిశీలించడానికి భారత పురావస్తు సర్వే బృందం నవంబర్ 24న షహీజామా మసీదును సందర్శించినప్పుడు సంబల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు న్యాయమూర్తుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులను నిర్లక్ష్యం చేస్తూ ఉచితాలకు నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశంలోని న్యాయమూర్తులకు సరిపడా జీతాలు, పదవి విరమణ ప్రయోజనాలపై ఆందోళనలు లేవనెత్తిన అఖిల భారత న్యాయమూర్తుల సంఘం పిటిషన్ వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, ఏజీ మసీహావులతో కూడిన ధర్మస్థానం ఈ పిటిషన్ విచారిస్తుంది. న్యాయమూర్తులకు చెల్లింపుల విషయానికి వస్తే రాష్ట్రాలు తరచుగా ఆర్థిక పరిమితులను ప్రస్తావిస్తాయి. అయితే ఇటీవలి ఉదాహరణలను ఉటంకిస్తూ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రకటించిన మహారాష్ట్ర లడ్కీ బహీన్ పథకం ఎన్నికల్లో గెలవడానికి ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేసిన ఆర్థిక వాగ్దానాలను సుప్రీంకోర్టు బెంచ్ ప్రస్తావించింది. ఢిల్లీలో ఇప్పుడు ఒక పార్టీ 2500 ఇస్తామంటే మరో పార్టీ మరికొంత ఇస్తామంటుంది అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. రిటైర్ అయిన జడ్జీల పెన్షన్లపై 2015లో అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. న్యాయ అధికారుల జీతాలు, పదవి విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మస్థానం తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఫార్ములా ఈ కేసులో అవినీతి ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఆరోపణలు నిరాధారమైనవని, ప్రజల దృష్టి నిజమైన సమస్యల నుండి మళ్లించే లక్ష్యంతో ఉన్నాయని ఆయన అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా అవినీతి నిరోధక బ్యూరో దర్యాప్తుకు తను సహకరించానని ఆయన నొక్కి చెప్పారు. నేను ఈ కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటాను అని ఆయన అన్నారు. ఈ మేరకు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన నిన్న సాయంత్రం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీని ప్రతివాదిగా చేర్చారు. మరో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనను వినాలని కోరింది. ఫార్ములా ఈ రేసులో ఐపీసీ సెక్షన్ 409 కింద పేర్కొన్నట్లుగా పిటిషనర్ అవినీతి, ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడలేదని కేటీఆర్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ పేర్కొన్న నిరాధారమైన ఆరోపణలు నేరానికి పాల్పడినట్లు నిరూపితం కాలేదు. పైగా ఎఫ్ఐఆర్ రాజకీయ ప్రేరేపితం, దురుద్దేశపూరితం. ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సమంజసం. ఈ కేసులో మూడో పార్టీ ప్రయోజనం పొందిందన్న ఆరోపణలు నిరాధారం. ఎఫ్ఐఆర్లో వారెవరిని నిందితులుగా చేర్చలేదు.
చట్టబద్ధంగా ఇది చెల్లదని కేటీఆర్ న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్లో కోరినట్లు తెలిసింది. కాగా విద్యుత్ వాహనాల తయారీ కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఫార్ములా ఈ రేసును నిర్వహించాను తప్ప మరో ఉద్దేశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అక్రమ కేసులపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటా అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని ధూల్పేట, నానక్రామ్ గూడాలలో గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసిన ప్రయత్నాలు క్రమంగా ఫలితాలను ఇస్తున్నాయి. ఆ మేరకు అబ్కారీ శాఖ చేపట్టిన ఆపరేషన్ ధూల్పేట విజయవంతమైంది. 2024లో ధూల్పేటలో సుమారు 300 మందిని అరెస్టు చేశారు. 71 కేసులు నమోదు చేశారు. 300 కిలోగ్రాములకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో స్థానిక సరఫరా మార్కెట్ను నిర్మూలించడానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గత జూలైలో ఆపరేషన్ ధూల్పేటను ప్రారంభించింది. ధూల్పేట, నానక్రామ్ గూడాలలో గంజాయి అమ్మకాలను నియంత్రించే వ్యూహంలో భాగంగా స్థానిక విక్రేతల హాట్స్పాట్లకు సరఫరాను తగ్గించడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటికే 321 కిలోగ్రాముల పొడి గంజాయి, 4 కిలోగ్రాముల ఆషిఫ్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. 44 ద్విచక్ర వాహనాలు, 2 4 వీలర్స్ స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అధికారులు 561 కిలోగ్రాముల పొడి గంజాయి, 3 కిలోగ్రాముల నల్లమందును ధ్వంసం చేశారు. ధూల్పేట, నానక్రామ్గూడ, కుక్కట్పల్లి వంటి కీలక ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించడంపై ఈ ఆపరేషన్ దృష్టి సారించింది. ధూల్పేటలో గుడుంబా విక్రయాలను ఆపేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టడంతో ఆ కుటుంబాలు గంజాయి వ్యాపారం వైపు మొగ్గు చూపాయి. పోలీసులు నిఘా పెంచడంతో గత 2 సంవత్సరాలలో 1000 కంటే ఎక్కువ అరెస్టులు జరిగాయి. మొత్తంగా తక్షణమే గంజాయి అమ్మకాలు తగ్గకపోయినా పరిస్థితులు కొంతైనా మెరుగుపడే అవకాశం ఉంది. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.